హాయ్ అండి అందరికీ. వడలకి రాగి పిండి, మైదా పిండి, కొద్దిగా వరిపిండి, కొంచెం రాగి పిండి, కొంచెం మైదా పిండి, కొంచెం వరిపిండి, కొద్దిగా సన్నరవ్వ, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు. కారం, ఉప్పు, పసుపు వేసాం కదా. ఇప్పుడు ధనియాల పొడి వేసాము. కొంచెం వామ, కొంచెం సోడా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవాలి. వడపిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని తడి పెట్టుకోవాలి. ఇలా పిండి తడి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఇప్పుడే అన్ని పిండిలు వేసి కలుపుకున్నాం కదా, అందుకని కొద్దిసేపు పావు గంట సేపు నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెట్టకుండా ఒక పావు గంట కానీ 20 నిమిషాలు అంతే, అంతకు మించి నానబెట్టద్దు. ఆ తర్వాత ఉడలు వేసుకుని అది కూడా చూపిస్తాను. కొద్దిసేపు పిండి నాననివ్వాలి. బాండ్లీ పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక నానబెట్టుకున్నాం కదా పిండి కూడా ఇది వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వడల్ని తీసుకున్నాము, వడలు తయారు చేసుకున్నాము. కొంచెం కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా ఒత్తుకున్నాము. ఇలా వడ షేప్లో ఒత్తుకొని ఇప్పుడు వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆన్ చేయరు. ఇలా వడలన్నీ వేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మలిపేసుకోవాలి. ఎర్రగా కాలినాయి చూడండి, ఎంత మంచిగా కాలినాయి. రాగి వడలు, రాగి వరిపిండి, మైదా పిండి, కొంచెం పిండి అన్నీ వేసి చేస్తాం కదా ఆ వడలు. మల్టీ వడ. వడలు రెడీ. మల్టీగ్రెయిన్ వడలు రెడీ. వేడి పిండిలో కూడా రెడీ. రాగి, వరి, మైదా, శనగతో చేసినా కదా వడలు. ఈ వడలు రెడీ. మల్టీ పిండి వడ రెడీ. మల్టీగ్రెయిన్ వడ రెడీ. చూడండి ఎంత స్పైసీగా వచ్చాయి. Thank you for watching this video.